చూడండి, మనం ఏదన్నా ఇప్పటి వరకు నేను చేయలేదు ఇప్పుడు చేస్తాను అంటారు అనుకోండి. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ చదవలేదు, ఇప్పటి నుంచి చదువుతాను. ఎవరిని అడుగుతారు, ఎందుకు నువ్వు చదవలేదు అంటే, లేదు ఇప్పటి వరకు చదవలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటారు కదా. ఎట్ ఐ హ్యావెంట్ స్టార్టెడ్, నౌ ఐ హ్యావ్ టు స్టార్ట్. నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంతవరకు ₹1 సేవ్ చేయలేదు, ఇప్పుడు సేవ్ చేయాలి. ఎట్ ఐ హ్యావెంట్ సేవ్డ్ ₹1, నౌ ఐ హ్యావ్ టు సేవ్. ఎట్ ఐ హ్యావెంట్ సబ్మిటెడ్ ఫైల్, నౌ ఐ హ్యావ్ టు సబ్మిట్. అంటే ఇంతవరకు ఫైల్ సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు సబ్మిట్ చేయాలి. ఎట్ ఐ హ్యావెంట్ లిజన్డ్, నౌ ఐ హ్యావ్ టు లిజన్. అంటే ఇంతవరకు వినలేదు మీరు చెప్పింది, ఇప్పుడు వినాలి. ఇంతవరకు నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎట్ ఐ హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్, నౌ ఐ హ్యావ్ టు లెర్న్. ఈ విధంగా ఫ్రెండ్స్, అంటే దీన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, ఎట్ ఐ హ్యావెంట్ వర్బ్ 3, నౌ ఐ హ్యావ్ టు వర్బ్ 1. దీన్ని బేస్ చేసుకొని సెంటెన్స్ అనేది పూర్తిగా ఫ్రేమ్ చేస్తారు. ఎట్ ఐ హ్యావెంట్ స్పోకెన్, నౌ ఐ హ్యావ్ టు స్పీక్. అంటే ఇంతవరకు నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు పదే అడుగుతున్నారు కాబట్టి ఇంతవరకు నేను సైలెంట్గా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాలి. నేను ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయలేదు, ఇప్పుడు రాయాలి. ఎట్ ఐ హ్యావెంట్ రిటన్ ఎనీ ఎగ్జామ్, నౌ ఐ హ్యావ్ టు రైట్. ఇప్పుడు రాయాలి. నేను ఇంతవరకు ఏ మూవీ చూడలేదు, ఇప్పుడు చూడాలి. ఎట్ ఐ హ్యావ్ నాట్ వాచ్డ్, నౌ ఐ హ్యావ్ టు వాచ్. ఎట్ ఐ హ్యావెంట్ గాన్, ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇప్పుడు నుంచి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో. అంటే ఇప్పటి వరకు ఏ ఇన్స్టిట్యూట్కి ఎక్కడ ఏ గురువుల దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. ఎట్ ఐ హ్యావెంట్ గాన్ టు ఎనీ ఇన్స్టిట్యూట్, నౌ ఐ హ్యావ్ టు గో. అంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఎట్ ఐ హ్యావెంట్ వర్బ్ 3, నౌ ఐ హ్యావ్ టు వర్బ్ 1. ఈ విధంగా సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్.